బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ శేఖర్ భాష తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనుజ కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై కూడా శేఖర్ మాట్లాడాడు. అలానే క్లియర్ గా హోషు నాగార్జున తనుజపై ఫేవరిజం చూపిస్తున్నట్టు శేఖర్ భాష అన్నాడు. ఒకరిపై పక్షపాతంగా వ్యవహరించినప్పుడు మిగిలిన కంటెస్టెంట్స్ అందరికీ అన్యాయం జరిగినట్టే. నాకెందుకు నాగార్జున గారు తనుజ మీద ఫేవరిజం చూపించినట్లు అనిపిస్తుంది. ఒకవేళ తనుజాన్ని తిట్టాల్సినప్పుడు కూడా నువ్వు అలా చేయొద్దమ్మా, నీకు పొగరు నెత్తికెక్కిందా తలకెక్కిందా అంటూ చాలా సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు. ఎక్కడ గట్టిగా మాట్లాడితే ఆమె మళ్ళీ ట్యాప్ ఇప్పేస్తుందా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మనల్స్ కప్పు కొడితే అరే మనలో ఒకడు గెలిచాడ్రా అనే ఫీల్ ఎక్కువగా జనాల్లో ఉంటుంది. నాకు తెలిసి కళ్యాణ్ కి ఎక్కువ హోపు ఉంటుంది. సెలబ్రిటీకి పిఆర్ గట్టిగా ఉంటాయి. దానికి తోడు తనుజ లాంటి సీనియర్ ఆర్టిస్టుల రూరల్ ఆడియన్స్ సపోర్ట్ కూడా గట్టిగానే ఉంటుంది. అందుకే తనుజ ఫస్ట్ నుంచి కూడా ఓటింగ్ లో టాప్ లో ఉంది. ప్రతిసారి నెంబర్ 1 అన్నట్టుగానే ఆవిడ గ్రాఫ్ ఉంది. కానీ కళ్యాణ్ గ్రాఫ్ అలా కాదు, 0 నుంచి పైకి వచ్చింది, పెరుగుతూనే ఉంది. మరోవైపు తనుజ గ్రాఫ్ ఈ మధ్య తగ్గింది. కళ్యాణ్ ఇప్పుడు హీరోలనే కనపడుతున్నారు జనాలకి. కనుక కళ్యాణ్ గెలిస్తే బాగుంటుంది అంటూ శేఖర్ భాష తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. మరో 3 వారాల్లో సీజన్ 9 కి శుభం కార్డు పడిపోతుంది. మరోవైపు సీజన్ 9 చివరి కెప్టెన్ గా కళ్యాణ్ నిలిచాడు. డీమన్ పై టాస్క్ గెలిచి కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు. దీంతో నెక్స్ట్ వారం కళ్యాణ్ కి ఇమ్యూనిటీ తగ్గుతుంది. మొత్తానికి అయితే తనుజ కళ్యాణ్ మధ్య విన్నర్ డిసైడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇమ్ము ఆట పరంగా బానే ఉన్న ఓటింగ్ విషయంలో కాస్త వెనుకపడి ఉన్నాడు. సో ఇదండి ఈ రోజు మన బిగ్ బాస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.